53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేది, మన దోషులను బట్టి నలుగు కొట్టబడేది. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడేది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగించు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, జీవాధిపతి అయిన దేవా, నిన్న నేడు నిరంతరం ఒకే అయిన దేవా, ఈ అద్భుతమైన ఆశ్చర్యకరమైన దయగలిగిన నామం బట్టి మీకు వేలాది వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను దేవా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడివి. అవును ప్రభా, ప్రతి ప్రభు దినం, పరిశుద్ధ దినం అయ్యా మేము మీ మందిరంలోకి వచ్చి నువ్వు ఆరాధించాలని, దాని ద్వారా మా జీవితాలని నా ప్రభా మీ పాదాల దగ్గర పెట్టి మీకు ఇష్టమైన రీతిలో మేము జీవించాలని మీ ఆశ. మరి గడిచిన దినాలన్నింటిలో నా ప్రభా మీరు మాకు చేసిన మేలు, ఉపకారములు, కార్యములు బట్టి మిమ్మల్ని స్తుతించాలని, ఏ విధంగా స్తుతించాలో, ఎలా స్తుతించాలో, ఎందుకు స్తుతించాలో నా ప్రభా మీరు మాకు ఇచ్చిన లేఖన భాగం ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటాను. అల్పులను, అనర్హులను అయ్యా మీరు నా నోటిని మీ నోటిగా వాడుకోండి. మీ ఆత్మతో నింపండి. మీ సిలువ చాటులను మరుగుపరచుకోండి. ఆది నుండి అంతవరకు మీరే ఆధిపత్యం వహించండి. మీకు మహిమకరముగా, క్రమముగా అయ్యా మీరే మాట్లాడుకొని మీ వైపే చూస్తూ మీ మీద ఆధారపడుతుంది. యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో ఈ మనవులన్నింటినీ అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకొంటూ నాము తండ్రి, ఆమేన్. దేవుడిచ్చిన ఈ లేఖన భాగం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ సంగమా మన అతిక్రమ క్రియలను బట్టి అక్కడ గాయపరచడం. మరి గ్రంథకర్త యెషయా చూస్తే ఇక్కడ 53వ అధ్యాయంలో దేవుని యొక్క శ్రమ, దేవుని యొక్క అవమానం, దేవుని యొక్క నిందలు, దేవుడు ఏ విధంగా మరణించబోతా ఉన్నాడు అని మరి ప్రత్యేకంగా ఈ యొక్క యెషయా గ్రంథంలో మరి మనకి రాసి పొందుపరచడం జరిగింది. ప్రత్యేకంగా దేవుడు మనకిచ్చిన ఈ లేఖన భాగంలో చూస్తే, మన అతిక్రమ క్రియలను బట్టి, అతిక్రమం ఆజ్ఞలను మీరడం. ఆ అతిక్రమం జరిగింది ఎవరు చూడండి, ఇక్కడ మనమే. మనము ఆయన ఆజ్ఞను మీరాం, మనము ఆయన యొక్క శాసనాలను మీరాం, మనము ఆయన విధులను మనం మీరాం. మరి బేసికల్గా ఎవరైతే ఆజ్ఞలను పాటించలేదో, ఎవరైతే విధులను పాటించలేదో వారు శిక్షకు పాత్రులు. అంతేగాని వారి తరపున ఎవరు కూడా శిక్షని అనుభవించడానికి ఎవరు కూడా వారు ఆసక్తి చూపరు. మరి చూడండి, ఇక్కడ మనం ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తే
ప్రియులారా, ఆదికాండం మొట్టమొదటి గ్రంథంలోనే మనిషి లేకపోతే మానవుడు ఏ విధంగా ఆయన ఆజ్ఞను మీరాడు. మొట్టమొదటిగా ఆయన విధిని, ఆయన ఆజ్ఞను మనం చూస్తాం. రెండవ అధ్యాయంలో చూస్తే 16వ వచనం, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. ఆజ్ఞ చేస్తా ఉన్నాడు దేవుడు. ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు ఎవరు నువ్వు తినొచ్చు, ఎవరు కూడా నిన్ను అభ్యంతరపరచరు, ఎవరు కూడా నిన్ను ఇబ్బంది పెట్టరు, నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. అక్కడేమో తినొచ్చు అని దేవుని వాక్యం చెప్తా ఉంది, మరి ఇక్కడేమో తినకూడదు అని చెప్తా. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవి తినొచ్చు, నీవు ఇది చేయొచ్చు, నీవు ఇది వినవచ్చు, నీవు ఇది చూడవచ్చు, నీవు ఈ ప్రదేశానికి వెళ్ళవచ్చు అని చెప్తా ఏ చేయకూడదో కూడా చాలా స్పష్టంగా మాట్లాడతారు. ఇంకా ఎంత చక్కగా మన కొరకు ఆయన వాక్కుని రాయించి పెట్టాడు. దాన్ని బట్టి ఆయనకి మహిమ చెల్లిస్తూ ఉన్నా. చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఏది చేయాలో ఏది చేయకూడదు. కానీ ఇక్కడ ఏం జరిగింది, కొన్ని ఏమో తినొచ్చు అని అన్నారు, మరి ఒకటేమో తినకూడదు అని అన్నారు. కానీ మరి మొదటి ఆయన స్వరూపంలో సృష్టించబడిన మానవుడు ఆ మాటని విన్నాడా? చూడండి, 3వ అధ్యాయం 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది నైయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. చూడండి, అక్కడ ఏం జరిగింది? ఇక్కడ దేవుడేమో అమ్మావా ఆదాం నువ్వు తినకూడదయ్యా, ఇది నా ఆజ్ఞ అని చెప్తా ఉంటే, ఈమెమో చూడండి ఆ వృక్షాన్ని చూసి తినడానికి చాలా బాగుంది, మంచిగా ఉంది, చాలా అందంగా ఉంది, వివేకమిచ్చు రమ్యముగా ఉంది అని చూచినప్పుడు, అంటే ఏంటి ఇక్కడ? నేత్రాశ. నేత్రముతో చూసినదంతా కూడా మనం కావాలి అనుకుంటాం. మరి దాని వెనుక దేవుని యొక్క ఏర్పాటు ఉందా లేదా, మరి దేవుని యొక్క ప్రణాళిక ఉందా లేదా, ఇది దేవుని చిత్తమా కాదా అని మనము కొన్నిసార్లు గ్రహించలేని గుడ్డితనంలో ఉంటాం. గుడ్డితనంలో ఉంటాం, ఇది నాకు కావాలి. ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడమ్మా, ఆదాం నీవి తినకూడదు అని చెప్పాడు. కానీ పాపములో ఉన్నప్పుడు మనకి మంచి చెడ్డలు వివేకం ఉండదు. వివేకాన్ని కోల్పోతాం. ఏం చేస్తున్నావో తెలీదు, ఏం మాట్లాడుతున్నావో తెలీదు, ఏం చూస్తున్నావో తెలీదు, ఏమి తింటున్నావో తెలీదు, ఏమి తాగుతున్నావో కూడా తెలీదు. అపవాది యొక్క కబంధ హస్తాల్లో ఉన్నప్పుడు పిల్లరా మనము వివేకాన్ని కోల్పోయి ఏం చేస్తామంటే మనం తప్పు చేస్తాం. దేవుని యొక్క ఆజ్ఞలను నీతి మీరాము. చూసారా ఏమైంది? ఇక్కడ ఆజ్ఞలు మితి మీరింది.
దేవుని యొక్క విధులను, దేవుని యొక్క శాసనములను ఆమె మితిమీరటం ద్వారా శిక్ష వచ్చింది. అక్కడేమో దేవుడేమో అది తినకూడదు అని అంటే, కానీ ఇక్కడేమో ఆమె తినటం జరిగింది. అంటే ఏంటి? దేవుని ఆజ్ఞను మీరాం. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఎన్నో మార్లు దేవుని ఆజ్ఞలు మితిమీరుంటాం. ఎన్నో మార్లు ఆయనకి ఇష్టం లేనివి చూసుంటాం. ఎన్నో మార్లు ఆయనకి ఇష్టం లేని వారితో సహవాసం చేస్తుంటాం. ఇక్కడ అవ్వ దేవుడు తిరస్కరించిన ఆ పండుని తినడానికి ముందుగా ఎవరితో సహవాసం చేసింది? అపవాదితో సహవాసం చేసింది. బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు కమిట్ సిన్, మీరు పాపం చేయడానికి ముందుగా అపవాదితో, సాతానుతో మనం ఎప్పుడైతే ఆ సంబంధం కలిగి ఉంటామో మనం పాపం చేస్తాం. అంటే పాపులుగా ఉన్నాం, మనం పాపులుగా ఉన్నాం, పాపంలో ఉన్నాం, మరి ఈ లోకములో ఉన్నాం. మరి పాపులుగా ఉండి ఏం జరిగింది? మనకు ఒక భయంకరమైన ఒక సంఘటన జరిగింది ప్రియులారా. చూడండి, అదే అధ్యాయంలో 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 22 నుంచి మనం చూద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. చూడండి, ఇక్కడ శాపం వచ్చేస్తుంది, శిక్ష వస్తూ ఉంది. మనిషి చేసిన పాపానికి దేవుడు శిక్ష, దేవుని ఉగ్రత వస్తూ ఉంది. అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదోను తోటలో నుండి అతన్ని పంపివేసెను. ఏదోను తోట అంటే ప్యారడైస్, స్వర్గం. అది అక్కడ అంతా కూడా మంచి గాలి, మంచి వృక్షాలు, మంచి ఫలాలు, అలానే మంచి పువ్వులు, ఎప్పుడూ సంతోషమే, ఎప్పుడూ ఆనందమే. అటువంటి స్థితిలో నుండి ఎప్పుడైతే దేవునికి ఇష్టము లేని పని చేశాడో, ఏదోని తోటలో నుండి అతను పంపివేయబడ్డాడు. బికాస్ ఆఫ్ హిస్ సిన్, బికాస్ ఆఫ్ హిస్ డిసొబీడియన్స్, అవిధేయత. దేవుడు ఇచ్చిన ఆజ్ఞని మితిమీరటం ద్వారా అవిధేయుడయ్యాడు, అవిధేయురాలయ్యాడు. కాబట్టి తన యొక్క అవిధేయతను బట్టి, తన యొక్క అతిక్రమాన్ని బట్టి ఏమొచ్చింది? అతనికి శాపం వచ్చింది, అతనికి ఉగ్రత వచ్చింది, అతని మీద ఉగ్రత. అలానే అతను ఈ లోకంలోకి పంపివేయబడ్డాడు. స్వర్గంలో నుండి, దేవుని యొక్క పరలోకములో నుండి పంపివేయబడి, చూడ అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి. అప్పుడేమో ఏదో తోటలో ఉన్నప్పుడు ఆదామా అని పిలిచినప్పుడట, ఆదాము తర్వాత దేవుడైన యెహోవా వాళ్ళిద్దరు నడిచిపోతా ఉంటే, అవ్వ వాళ్ళిద్దరు చూసి వీరిలో నా భర్త ఎవరు అని పోల్చుకోలేని స్థితిలో అంత ఇద్దరు కూడా మంచి స్వరూప్యం కలిగి ఉండేవాడు, అంటే ఒకేలాగా ఉండేవాడు. చూడండి, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మితిమీరారో వెళ్ళగొట్టబడ్డారు, పంపివేయబడ్డారు. మరలా ఏమో వస్తారేమో అని ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున పెరుగులను, జీవ వృక్షములకు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలను నిలువబెట్టెను.
ఎలా వచ్చింది పాపం లోకంలోకి? మన అతిక్రమాన్ని బట్టి పాపం వచ్చింది. ఈ అతిక్రమాన్ని బట్టి మన శిక్షకు పాత్రులం, ఉగ్రతకు పాత్రులం. మరి అటువంటి స్థితిలో దేవుని చేత వెళ్ళగొట్టబడిన వారు, దేవుని చేత పంపివేయబడిన వారు, మరి దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకున్నవారు. దేని వల్ల పోగొట్టుకున్నాం? నీ నా అతిక్రమం బట్టి, నీ నా పాపమును బట్టి, నీ నా అపరాధమును బట్టి దేవునితో సంబంధాన్ని మనం పోగొట్టుకున్న సందర్భంలో ప్రియులారా, మరి ఎలా తన చేత సృష్టించబడిన తన జనాంగాన్ని ఎలా మరలా నాతో ఐక్యపరుచుకోవాలి? ఏ విధంగా వారిని నా యొక్క లోకములోనికి, పరలోకములోనికి, నాలోనికి వారిని తీసుకురావాలి అని దేవుడు ఆలోచించి ఆయన యొక్క మహాప్రేమ చేత ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని, తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకములోనికి పంపించి మనలను విడుదల చేశాడు. So we are deserved to be punished, but whereas that punishment has borne by Jesus Christ. ఆ శిక్ష అంతా కూడా ఆయన మీద పడింది. ఇప్పుడు చదవండి 5వ వచనం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం ఒకసారి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడి, మన దోషములను బట్టి నలుగుకొట్టబడి, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడింది. చూడండి, రిజల్ట్ చూడండి. ఆయన చనిపోవటం ద్వారా, ఆయన రక్తం చిందించటం ద్వారా, ఆయన యొక్క జీవవాయువుని విడిచిపెట్టడం ద్వారా మనకేమొచ్చిందంటే శారీరక ఆత్మీయ స్వస్థత, విడుదల కలిగింది. ఇంతకుముందు లేదు. మరి మీరు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథం అంతా కూడా చూస్తే ఈ పాపం నుండి, ఈ యొక్క పాప స్థితి నుండి, దేవునితో నా ఎడబాటు నుండి తొలగించడానికి ఎంతో మందిని దేవుడు పంపించాడు. అబ్రహామును ఎన్నుకున్నాడు, కానీ అబ్రహాము ఫెయిల్ అయిపోయాడు. తర్వాత యాకోబు, ఇస్సాకు, తర్వాత ఇంకా చాలా మందిని మనం చూస్తే వీళ్ళంతా కూడా ఫెయిల్ అయిపోయారు. మరి ఎలా నా ప్రజలకి, నా జనాంగానికి మరి విముక్తి కలగాలి అన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని మరి ఈ లోకానికి పంపించడం జరిగింది. ఆయన వచ్చి ఏం చేశాడు? మనల్ని మరణము నుండి, పాపము నుండి, శాపము నుండి, బానిసత్వము నుండి దేవుడు మనలను విమోచించాడు. ఎలా విమోచించాడు? ఏదో అలా వచ్చేసి మీరందరూ కూడా మారు మనసు పొందురు గాక, పాపం నుండి విడుదల కలుగురు గాక అని అన్నాడా? He came to the world as a perfect humankind. 100% మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనుష్య కుమారుడుగా వచ్చాడు. ఆయన దేవుని కుమారుడే, కానీ నీ కొరకు, నా కొరకు ప్రియులారా మనుష్య కుమారుడుగా వచ్చాడు. మనుష్య కుమారుడిగా వచ్చి ఆయన చేసిన గొప్ప ఈవెంట్ ఏంటంటే మనకి విడుదల దయచేశాడు. పాపము నుండి, శాపము నుండి విడుదల దయచేసిన దేవుడు. ఎందుకు మనం ఆరాధించాలి? ఎందుకు మనం గణపరచాలి? ఎందుకు మనం ఆయన స్తుతించాలి? ఎందుకు మందిరానికి రావాలి అంటే దేవుడు ప్రియులారా, ఆయన మనలను ఆయన బిడ్డలుగా చేసుకున్న దేవుడు. యోగ్యత ఉంది అసలు ఆయన బిడ్డలుగా చేసుకోవడానికి? ఆయన మన కొరకు చనిపోవడం ఏంటండి? చూడండి ఏం వేసుకున్నాడంటే, మనకు రావాల్సిన శిక్ష, మనకు రావలసిన శిక్షని తన మీద వేసుకొని, చూడండి 7వ వచనంలో చూస్తే, 6వ వచనం చూస్తే,
6:7 చదువుతాం ఒకసారి. 6:7 మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. ఎలా ఉన్నాం మనం? మనకిష్టం వచ్చిన త్రోవలో వెళ్ళటం ద్వారా ఏం జరిగిందంటే త్రోవ తప్పిపోయాం. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. దోషం చేసింది ఎవరు? పాపం చేసింది ఎవరు? ఆజ్ఞలను అతిక్రమించింది ఎవరు? అపరాధం చేసింది ఎవరు? తప్పులు చేసింది ఎవరు? మనమే. కానీ మన మీదకి రావాల్సిన ఆ దోషం ఆయన మీద వేసింది. యేసుక్రీస్తు వారు ఆ శిలువలో ఒంటరిగా ఆకాశానికి భూమికి మధ్యలో ఒంటరిగా శిలువ మీద వేలాడిన వేసింది. ఎవరి కోసం? మనం గమనించావా ఎప్పుడన్నా? ఆయన మీద పడేదో. 7వ వచనం చూస్తే అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. మొదకు తేపడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండున్నట్లు అతడు నోరు తెరవలేదు. He did not open his mouth. He was quiet. As he was powerless, energyless and glorious. మహిమ లేని వాడిగా, శక్తి లేని వాడిగా, అధికారం లేని వాడిగా, నోరు మెదపకుండా మరి బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనముగా ఉండేది. ఎంత గొప్ప విషయం! ఎంత గొప్ప విషయం! అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, ఎంతగా తన ప్రాణాన్ని ఇచ్చే అంతవరకు ప్రేమించి ఆయన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని బ్రతికించాడు. ఎందుకంటే ఏం కావాలంటే మనం ఆయన్ని ఆరాధించడానికి. చూడండి, ఫిలిప్పీకి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి 7వ వచనం చూస్తే, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమున్న మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తాను తగ్గించుకునేవాడు. అంటే ఆ శిలువ మరణం, ఆ శిలువ శ్రమ రావటానికి ఆయన సిద్ధపడ్డాడు. అతను తగ్గించుకున్నాడు, తన గురించి తీసేసుకున్నాడు కదా, శక్తి లేని వాడిగా అయ్యాడు. తర్వాత ఆ మహిమ, ఆ అధికారం పోగొట్టుకున్నాడు. అందువల్లే ఆయన ఎంతగా విధేయత చూపించాడట, మరణము పొందినంతగా తను తాను తగ్గించుకోడు. నేను కూడా వెళ్ళారా దేవుడి యొక్క ప్రేమను మనం చూపించాలంటే ఈ అనుభవంలోకి వెళ్ళాలి. ఈ అనుభవంలోకి వెళ్ళకపోతే మన దేవుడి ప్రేమను చూపించాలి. ఆ విధంగా చేసిన ఆయన ద్వారా మనకి ఏమని చూపించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, 5వ వచనం, 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై నుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడ్డారు. ఏమొచ్చింది మనకి? ఆయన చనిపోవడం ద్వారా మనకి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. ఆయన ప్రేమ చేత మనకి ఏమొచ్చిందంటే విడుదల వచ్చింది.
కనికరం చూపించలేదు. మరి ఇంతకుముందు ఎలా ఉన్నాం? దేవుని చేత వెళ్ళబట్టబడ్డాం, దేవునికి దూరంగా ఉన్నాం, దేవుడు అంటే తెలియని స్థితిలో ఉన్నాం, దేవుని నిర్లక్ష్యం చేసిన వారుగా ఉన్నాం. 12వ వచనం ఒకసారి. ఆ కాలంలో ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారు క్రీస్తుకు దూరస్తులై ఉండిరని మీరు జ్ఞాపకం చేస్తారు. ఎలా ఉన్నాం? దూరంగా ఉన్నాం, ఈ లోకంలో ఉన్నాం, నిరీక్షణ లేదు, వాగ్దాన నిబంధన పరజనులుగా ఉన్నాం. అటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు అయినను 13వ అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దూరస్తులుగా ఉన్న మనల్ని ఆయన యొక్క మహాప్రేమ చేత, కృప చేత మనలో ఉన్న పాపం నుండి, శాపం నుండి, అపరాధం నుండి మనల్ని ఆ పాపం నుండి పరిహారం చేశాడు, విడుదల చేశాడు, విముక్తి చేశాడు. మరి చేసి ఏం చేశాడు అంటే ఆయనకి సమీపస్తులుగా చేసిన దేవుడు. ప్రియులారా, దేవుడికి మహిమ కలుగునుగాక. అటువంటి దేవుడిని మనల్ని ఆయన ప్రేమ చేత బ్రతికించిన దేవుడు, ఆయన కృప చేత రక్షింపబడిన కృపామయుడు. రక్షింపబడ్డాం, దాంట్లో ఆయన కృప, ఆయన ప్రేమ ఉంది. కాబట్టి మన కొరకు మనము చేసిన అతిక్రమణను బట్టి అక్కడ గాయపరచబడి గొప్ప విషయం. మరి అప్పటి నుంచి కూడా దేవుడు మనల్ని ఆయన ప్రేమలో, ఆయన కృపలో ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ శారీరక, మానసిక అస్వస్థత కానీ, శ్రమ కానీ, దుఃఖం కానీ, వేదన కానీ, బాధ కానీ, వాటన్నిటిలో నుండి కూడా మనం విడుదల చేస్తూ మనకి నెమ్మది, సమాధానం ఇస్తున్నది. మరి గడిచిన ప్రభువు దినం నుండి పిల్లరా మరి ఇప్పటి వరకు మనం గమనిస్తే భయంకరమైన వాతావరణం. బయటికి వచ్చామంటే అయ్యో అనే పరిస్థితి. కానీ మనకి నెమ్మది, సమాధానం మనసారా తిరిగిన హృదయంతో ఆయన మనం ఆరాధిస్తాం, ఆయనకి బలపడతాం. మన యొక్క ఆరాధనని ఆయనకి ఆరాధించండి. చేయడానికి ముందుగా కొన్ని మాటలు, దేవుని మాటలు మనము ధ్యానించుకొని యోగ్యముగా బలలో చేద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 23వ వచనం నుండి 32వ వచనం వరకు మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాని ప్రభు వల్ల పొందుతని ప్రభువైన యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై
దీనిని చేయుడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోని త్రాగులో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగునికే తిని త్రాగుచున్నాడు. అయితే మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం కొరకై. పరిశుద్ధమైన తండ్రి, అద్భుతమైన దేవా, మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన లేఖన భావాలను బట్టి వందనాలు దేవా. అయ్యా మీరు కృప చూయించండి, సహాయం చేయండి ప్రభా. దీనిలో ఉన్న ఆత్మీయ మర్మాలను మాకు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మేమైతే అనుకున్నాము, అననుకున్నాము, కానీ నా ప్రభా మేము యోగ్యముగా మీ బలలో చేయాలని మీ ఆశ. దాని ద్వారా మీ యొక్క ఏర్పాటులో మీ బిడ్డలముగా నా తండ్రి రెండవ రాకడ కొరకు మేము సిద్ధపడాలని మీ ఆశ. అవునయ్యా, మరి దీనిలో ఆత్మీయ మర్మం ద్వారా మీరు మాతో మాట్లాడి యోగ్యముగా బలలో చేయడానికి అనుకునే నన్ను విసులు చాటు మరుగుపరచమని ప్రభావ మీరే మాట్లాడి అయా మమ్మల్ని స్థిరపరచమని, బలపరచమని, ధైర్యపరచమని మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకోండి. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ మనవి చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. మరి ఈ వాక్య భాగం పోయిన వారం కూడా మనం చూసాం. దీన్ని 4 భాగాలుగా మనం విభజించాం. పోయిన వారం ఏం నేర్చుకున్నాం మనం? దీంట్లో ఉన్న ఆ యొక్క ఆత్మీయ మర్మాన్ని చక్కగా వివరంగా పోయిన వారం ఏం నేర్చుకున్నాం? పోయిన వారం దేవుడు ఏం మాట్లాడాడు? ఏం మాట్లాడాడు దేవుడు? పోయిన వారం మాతో ఏం మాట్లాడాడు? ఇంకా కాదు కాదు ఇంకా మర్చిపోయాడు. దాన్ని బట్టి మనకి శ్రద్ధాంతో అర్థమైంది, దేవుడికి కూడా అర్థమైంది కదా. మిగతా అన్నీ గుర్తుంటాయి, ఈ మాత్రం గుర్తుంది కదా. మిగతా అన్నీ గుర్తుంటాయి. ఒక 15 రోజుల క్రితం ఏ షెల్ఫ్లో ఏది పెట్టామో గుర్తుంటుంది కదా. ఎక్కడికి వెళ్ళాలో గుర్తుంటుంది, ఏం చేసామో గుర్తుంటుంది, ఏం మాట్లాడామో కూడా గుర్తుంటుంది. కానీ దేవుడి వాక్యం గుర్తుంటుంది. అది శ్రద్ధ కదా. 4 భాగాలు మనం ఇంట్లో మాట్లాడాం. మొట్టమొదటి టేబుల్ ఆఫ్ రిమెంబరెన్స్, జ్ఞాపకాలకు వల్ల. పోయిన ప్రభు దినం రోజు దేవుడు మనతో మాట్లాడిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే జ్ఞాపకార్థపు వల్ల. రెండవది పరీక్షించుకునే వల్ల, ఇట్స్ అ టేబుల్ ఆఫ్ ఎగ్జామినేషన్. మూడవది టేబుల్ ఆఫ్ కమ్యూనియన్, సహవాసపు వల్ల. నాలుగవది రెండవ రాకడ కొరకు సిద్ధపడే వల్ల. 4 విషయాలు. పోయిన ప్రభు దినం రోజు
మనము ఏమి జ్ఞాపకం ఉంచుకోవాలి అనేది దేవుడు మనతో మాట్లాడాడు. ఏమి జ్ఞాపకం ఉంచుకోవాలి? ఆయన యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన యొక్క శ్రమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏ విధంగా ఈ లోకంలోకి వచ్చాడు, ఏం చేశాడు అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుడు మనతో మాట్లాడాడు. ప్రతి క్షణం కూడా నీ జీవితంలో, నా జీవితంలో చనిపోయేంత వరకు ఈ దేహం నుండి ఆత్మ వేరు అయ్యే వరకు కూడా అది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నాకు విముక్తిని దయచేశాడు, దేవుడు నాకు విడుదల దయచేశాడు. కాబట్టి అందుకనే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ రెండు విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడు అని. అలానే ఈ పాత్ర నా రక్తమైన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నా రక్తం, నా శరీరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ప్రత్యేకంగా పళ్ళలో మనం పాలు పొందుకునేటప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? క్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, చాలా 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 ప్రాముఖ్యమైన విషయం. 10వ అధ్యాయం 16వ వచనం చదువుతారా ఎవరైనా? 10వ అధ్యాయం 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటయే కదా. పాత్రలో నువ్వు చేస్తున్నావు అంటే ఆ పాత్ర గురించి దేవుడు మాట అంటాడు. ఏంటంటే దీవించు ఆశీర్వచనపు పాత్ర, నీకు ఆశీర్వాదం ఇచ్చే పాత్ర, నీకు దీవెనిచ్చే పాత్ర, నీకు సమాధానం ఇచ్చే పాత్ర, నీకు నెమ్మదినిచ్చే పాత్ర, నీకు ఆదరణిచ్చే పాత్ర, దానిలో త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటయే కదా. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో సాంప్రదాయంగా ఆచారంగా వీళ్ళ పనులు వచ్చేవి చాలా పవిత్రమైనది పనులంటే. ఆ బలలో చేయవేటి ద్వారా మనం ఏంటంటే ఆయన రక్తములో పాలు పుచ్చులు పొందుతున్నాం. అలానే మనం విరుచు రొట్టె తిరుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. ఆయన శరీరంలో, ఆయన శరీరం ఎన్ని బాధలు అనుభవించింది, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు పాలయ్యి మరి మనకి జీవితాన్ని ఇచ్చిందో మరి మనము ప్రతి క్షణము కూడా అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే టేబుల్ ఆఫ్ రిమెంబరెన్స్, జ్ఞాపకార్థం. ఈరోజు మనము రెండవ అంశాన్ని, ఈ యొక్క బలలో ఉన్న రెండవ అంశాన్ని ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. చూడండి 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. చాలు. ఏంటంటే రెండవది టేబుల్ ఆఫ్ ఎగ్జామినేషన్, పరీక్షించుకునే బలం. ఎవరు పరీక్షించాలి? మనం అంతేగా పక్కన కాదు. మనం చేస్తూ ఉంటాం చక్కగా, కానీ ఇక్కడ దేవుడు వాక్యం ఎదుగుతామంటే తన్ను తాను పరీక్షించుకొనవలెను అంతే. అంతేగాని పక్కన వాళ్ళందరూ పరీక్షించాలని ఏమైనా రాసిందా? లేదు. ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్ అంతే. మన గురించి మనము పరీక్షించుకోవాలి. అంతేగాని వాళ్ళని చూసి వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అనేది కాదు. వీళ్ళరా చాలా జాగ్రత్తగా మనము గమనించాల్సిన విషయం ఇది. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈరోజు బలలో చేయటానికి ముందుగా దానిలో ఉన్న ఆత్మీయ మార్గాల్ని మనము ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. అసలు ఏం జరిగింది ఇక్కడ? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక
పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చదవగలరు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజ ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియో లేకయుండును. సిలువలో జరిగిన గొప్ప కార్యాన్ని చూస్తే ఆయన శ్రమపడ్డాడు. ఎందుకు శ్రమపడ్డాడు? ఆ శ్రమ ద్వారా మానవాళికి మేలు జరిగింది. ఆ శ్రమ ద్వారా మానవాళికి విముక్తి కలిగింది. ఆ శ్రమ ద్వారా మానవాళికి ఒక నూతనమైన స్థితిలోకి వెళ్ళడానికి అవకాశం కలిగింది. కాబట్టి క్రీస్తు మరణములో, క్రీస్తు శిలువలో ఆ మరణంలో ఉన్న ఆ యొక్క అర్థాన్ని మనము ధ్యానించడానికి ప్రయత్నం చేస్తా ఉండవచ్చు. క్రీస్తు శిలువలో, క్రీస్తు మరణములో చాలా అంశాలు జరిగినాయి. వినండి, అందరూ వినండి. చాలా అంశాలు జరిగినాయి. ఏం జరిగింది? మొట్టమొదటిగా క్రీస్తు శిలువ ద్వారా, క్రీస్తు మరణము ద్వారా జరిగిన ఒక గొప్ప విషయం చెప్పండి. గొప్ప విషయం ఏంటండి? పశ్చాత్తాపం కలిగింది. నెంబర్ 1, పశ్చాత్తాపాన్ని పొందాం, పరిహారాన్ని పొందాం. దేని నుండి? మన పాపము నుండి, మన యొక్క ఉగ్రత నుండి, మన యొక్క బానిసత్వం నుండి మనకు జరిగిన ఆ గొప్ప అంశం ఏంటంటే శిలువ మరణము ద్వారా, ఆ శిలువ శ్రమ ద్వారా దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే మనకు పశ్చాత్తాపం జరిగింది. పాపికి పశ్చాత్తాపం వచ్చింది. రెండవది, ఈ శిలువ మరణం ద్వారా రెండవది ఏం జరిగిందంటే దేవునితో మనకి ఏం జరిగింది? సమాధానం కలిగింది. ఇంతకుముందు మనకి దేవునితో సహవాసం లేదు. We don't have the fellowship with God because of our sin. ఎప్పుడైతే ఆ శిలువ శ్రమలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో శ్రమలో ఆయన మరణించారో, ఆయన మరణించుట ద్వారా, ఆయన రక్తాన్ని చిందించుట ద్వారా ఏం జరిగిందంటే దేవునితో మరలా మనకి సమాధానం కలిగింది. We have become the sons of God. We have become the people of God. దేవుని యొక్క ప్రజలుగా, దేవుని యొక్క జనాంగముగా మరలా మనము ఆ ఆధిక్యతను పొందాము. If Jesus Christ would not have died on the cross, యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద మరణించకుండా ఉన్నట్లయితే we not have get the peace of fellowship with God. దేవునితో ఆ సమాధానాన్ని మనం పొంది ఉండేవాళ్ళం కాదు. శిలువలో జరిగిన అంశాలు ఇవన్నీ కూడా. మొట్టమొదటి పశ్చాత్తాపం కలిగింది. రెండవది దేవునితో సమాధానాన్ని పొందాం. దేవునితో ఫెలోషిప్ ని మనం కలిగి ఉన్నాం. చాలా అంశాలు జరిగింది. ఇప్పుడు ఇలా మనం ఏంటి ఒక్క దానితోనే కొట్టేస్తూ ఉంటాం అంతా కూడా. ఆయన మరణించాడు, నన్ను బ్రతికించాడు. ఈ క్రమంలో మనం కొంచెం డెప్త్లోకి వెళ్తే మొట్టమొదటిగా మనకు పశ్చాత్తాపం కలిగింది, తర్వాత దేవునితో సమాధానం కలిగింది. మూడవది చూస్తే దేవుని యొక్క నీతిని పాపి యొక్క ఖాతాలోనికి దేవుని యొక్క నీతిని కొమ్మరించబడింది. ఇంతకుముందు మనం పాపులుగా ఉన్నప్పుడు, మనం ఇంతకుముందు దేవుడు శిలువలో మరణించకముందు ఏంటంటే మన నీతి జరుగుతూ ఉండేది. మన యొక్క జీవితం స్వనీతి అంటాం కదా. ఎప్పుడు మన గురించి ఆలోచిస్తాం,
కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మొదటగా మీరు దేవుని రాజ్యమును దేవుని నీతిని వెనకండి. ఆయన సిలువలో మరణించడం ద్వారా, ఆయన సిలువలో ఆ శ్రమని అనుభవించడం ద్వారా మన నీతి పక్కకు వెళ్ళిపోయి మన నీతిలోనికి, మన ఖాతాలోకి దేవుని నీతి రావడం జరిగింది. ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళం? మారు మనసు పొందకముందు ఎలా ఉండేవాళ్ళం కదా? మన ఇష్టమైన జీవితం, అది మనకి కరెక్టే అనిపిస్తుంది. అబద్ధం ఆడాలి, అబద్ధం ఆడతాం. అలానే చెడ్డ మాటలు మాట్లాడాలి, చెడ్డ మాటలు మాట్లాడాలి. కానీ శిలువ మరణం ద్వారా ఆయన యొక్క బిడ్డలుగా మనకి ఆ రక్షణ, ఆ యొక్క విడుదల, ఆ విముక్తి రావటం ద్వారా ఏంటంటే దేవుని నీతి మన మీద కుమ్మరించబడింది. దేవుని నీతి మన మీద కుమ్మరించబడింది. ఇంకొక అంశం, దేవుని యొక్క ఈ యొక్క శ్రమలో, కల్వరి శిలువలో, కల్వరి యొక్క శ్రమలో ఆ జరిగిన ఇంకొక అంశాన్ని చూస్తే, శిలువ పాపిని దేవుని యొక్క రాచరికపు కుటుంబంలోనికి దత్తపుత్రునిగా స్వీకరిస్తుంది. మనం ఎవరో ఇప్పుడు దేవుడు చూడండి. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవగలరు ఎవరన్నా? యోహాను శుభవార్త 1వ అధ్యాయం. అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. ఎవరయ్యా మనం ఎలా అయ్యాం? దేవుని పిల్లలయ్యాం. ఎలా జరిగింది అది? పాపిగా ఉన్న మనము దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో మరణించుట ద్వారా ఆ రాచరికపు కుటుంబంలోనికి, దేవుని యొక్క ఆ రాచరికపు కుటుంబంలోనికి, యాజక సమూహంలోనికి మనము పుత్రులముగా, బిడ్డలముగా అంగీకరించబడ్డారు. కింద చూస్తే ఎలా వచ్చింది అధికారం? వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను, శరీరేచ్ఛల వలననైనను, మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. ఎలా? హౌ వి గాట్ సచ్ ప్రివిలేజ్. ఆ స్టేటస్ ఎలా వచ్చిందంటే, యేసుక్రీస్తు వారు ఆ శిలువ మీద మరణించడం ద్వారా, ఆయన రక్తం మన మీద ప్రోక్షించడం ద్వారా ఆయన బిడ్డలముగా మనము ఆ ఆధిక్యతను పొందాము. ఇంకా ఏం జరిగింది? 4 విషయాలు చెప్పాను. ఏంటి? మొట్టమొదటిది ఏంటి? పశ్చాత్తాపం కలిగింది. రెండవది దేవునితో సమాధానం కలిగింది. మూడవది దేవుని నీతి. నాలుగవది ఆయన బిడ్డలముగా, దత్తపుత్రులుగా స్వీకరించబడ్డాం. ఐదవది చూసుకుంటే ప్రియులారా, శిలువ సమాజంలోనికి ఆయన మనల్ని తీసుకుని, అంటే పరిశుద్ధులతో సహవాసం. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే కారణం ఏంటంటే, ఈ పరిశుద్ధ మందిరంలో ఈ పరిశుద్ధుల యొక్క మధ్య పరిశుద్ధులతో సహవాసం కలగడానికి కారణం ఏంటంటే, ఆ రోజున దేవుడు శిలువ, శ్రమ, ఆయన మరణం. సరే, ఎన్ని అంశాలంటే ఇంకా ఏం జరిగింది? శిలువలో నిరీక్షణ కలిగింది. ఇంకా ఏం జరిగింది? మరణం మీద విజయం వచ్చింది. మరణమా నీ ముళ్ళెక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? చూసారా? మరణాన్ని జయించిన దేవుడు అపవాదిని తన పాదములతో చితక తొక్కిన దేవుడు. దాని మీద మనకి ఆధిక్యత. మనం మరణం గురించి మనము దాని గురించి బాధపడాల్సిన అవసరమే లేదు. దేవుడు మనం ఒకరోజు ఆయనతో మనం లేకపోతాం. అది దేని వల్ల జరిగిందంటే కేవలం శిలువ మరణం. ఇంకొక అంశాన్ని చూస్తాం. ఇంకా ఎన్నో జరిగింది. ఈ శిలువ మరణం ద్వారా ఎన్నో ఇచ్చిపుచ్చుకునే కార్యాలు ఎన్నో జరిగినాయి. మరి ఒక గొప్ప ఇచ్చిపుచ్చుకునే కార్యం ఏంటంటే,
ఆయన ఏం చేశాడంటే ప్రియులారా, దేవుడు ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒక మాట అంటాడు దేవుడు ఇక్కడ. ఏడో అధ్యాయం 23వ వచనం చదవగలరు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమంలో గొప్పది ఏంటంటే దేవుడు మనల్ని ఆయన రక్తం ద్వారా కొనుక్కున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తమును చిందించడం ద్వారా ఆయన మనల్ని కొనుక్కున్నాడు. మరి ఆయన చేత కొనబడిన మనం ఎలా ఉండాలి? ఆయన మనల్ని సంపాదించుకున్నాడు కదా. ఆయన సంపాదించుకున్నాడంటే నీకున్న శక్తి, యుక్తి, తర్వాత నీకున్న సమయం, నీకున్న జీవితం అంతా కూడా దేవుందే. ఇట్స్ ఆల్ బిలాంగ్ టు క్రైస్ట్. ఏది నీది కాదు. నేను ఒక విషయాన్ని మీకు చెప్పడం ఆశపడతా ఉన్నాను. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక సంస్థలో మీరు పనిచేస్తూ ఉన్నారు. ఆ సంస్థలో పనిచేస్తూ ఉన్నప్పుడు మీకు టైమింగ్స్ ఉంటాయిగా. ముఖ్యంగా స్కూల్స్ లో మనకి టైమింగ్ ఉంటుందిగా. ఎంత 9 to 5 లేకపోతే 9 to 6 లేకపోతే 8 to 5 ఏదో ఉంటుంది. మరి ఆ సమయంలో మన యాజమాన్యం మనకి ఏర్పాటు చేసిన పనిని కాకుండా మనకి ఇష్టం వచ్చిన పని మనం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఒప్పుకుంటారా? ఒక రోజు చూస్తారు, రెండో రోజు చూస్తారు, మూడో రోజు పిలిచి, బాబు నేను నీకు అప్పగించిన పని ఏంటి, నువ్వేం చేస్తావు, ఇది నా సమయం, ఈ యొక్క 8 to 5 లేకపోతే 8 to 6 ఇది నా సమయం. ఆ సమయంలో నువ్వు నా పని మాత్రమే చేయాలి. నేను నిన్ను కొనుక్కున్నా కదా. నేను నిన్ను కొనుక్కున్నప్పుడు నేను ఏదైతే నీకు ఆజ్ఞాపిస్తానో, ఏదైతే నీకు ఇన్స్ట్రక్ట్ చేస్తానో అది మాత్రమే చేయాలి. కానీ నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేయకూడదు. అంతేగా? అవునా కదా? లేదా మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తామంటే ఏం చేస్తారు? వాళ్ళు మనల్ని పీకి పడేస్తారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళ పని ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ పని చేయకుండా ఇంట్లో పనులు చేస్తామంటే చూస్తారు, వాళ్ళకి ఏమిస్తారు? మెమో ఇవ్వడం, లేకపోతే ఇంకోటి చేస్తారు. అట్లాంటి దేవుడు, నేను నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నా, నా రక్తం చాలా విలువైంది, మరి నువ్వు ఎలా జీవిస్తున్నావు? నా ఇష్ట ప్రకారం నువ్వు జీవించాలి కదా అని అడుగుతాను. జీవితంలో జరిగిన ఆ ఇచ్చిపుచ్చుకునే కార్యం ఏంటంటే ఆయన మనలను కొనుక్కున్నాడు. కాబట్టి నీ జీవితం అంతా కూడా ఆయన కొరకే జీవించాలి. We must live according to his will. ఆయన చిత్త ప్రకారమే మనము జీవించాలి. ఆయన ఏమంటాడంటే ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాడు. మరి బల్ల దగ్గరికి వచ్చినప్పుడు, నేను నిన్ను కొనుక్కున్నాను, నీవు నా సొత్తు. మరి అలాగా జీవిస్తున్నా లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నా? చాలా సులువులో జరిగిన ఆ ఇచ్చిపుచ్చుకునే కార్యం ఏంటంటే ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. కొన్నిసార్లు ఏమంటామంటే నాకు సమయం లేదండి అంటామా లేదా? నేను వదిలేందుకు రావట్లేదు, సమయం లేదండి. ఏంటి ప్రార్థనలకు రాలేదు, సమయం లేదండి. అసలు ఆ సమయం ఎవరిచ్చారు నీకు? ఈ జీవితం ఎవరిచ్చారు నీకు? నేను కొనుక్కున్నవారు ఎవరు కొనుక్కున్నారు? క్రీస్తు ప్రభువారు ఆయన రక్తం ద్వారా మనం కొనుక్కుంటే మనకు సమయం లేదు నీ దగ్గరికి రావడానికి. ఎంత అన్యాయం అనేది! ఆయన మనకి దగ్గరగా లేడనేగా అట్లా ప్రవర్తిస్తూ ఉంటాం మనం కదా. పరీక్షించుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన అంశంలోకి వస్తున్నాం.
ఆయన ఇప్పుడు చూడండి 23వ వచనం 28 అనుకోండి 28 కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకోవాలి. చాలు. ఇప్పుడు దేవుని దగ్గర నుండి మనం ఆధిక్యతను పొందాం. మొట్టమొదటిగా సమాధానం వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది, ఆయన పుత్రులుగా మనం అయ్యాము, ఆయన బిడ్డలుగా అయ్యాము. తర్వాత ఆయన నీతిని మనలో పంపించారు. అట్లానే ఆయన రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నారు, ఆయన సొత్తు అయ్యాం, పరిశుద్ధులతో సహవాసం కలిగింది. మరి అలా ఉన్న మనం మన జీవితంలో ఎలా మనం జీవించాలి? అక్కడ మనకి పనులు చేయడానికి ముందు ఆయన మనకి చెప్తున్న అంశం ఏంటంటే ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. చాలా కష్టం కదా, సెల్ఫ్ ఎగ్జామిన్ అంటే చాలా కష్టం కదా, చాలా కష్టం. పక్కన వాళ్ళు అయితే చాలా బాగా చేస్తారు. ఏంటి ఏం రావట్లేదు మందిరానికి, ఎందుకని రావట్లే? నీకు ఈ మధ్య బాగా బతుకు ఏర్పడింది అని పక్కన వాళ్ళు బాగా అంటారు. నువ్వు వెళ్ళినప్పుడు. కాబట్టి దేవుడు ఇక్కడ మనకి మాట్లాడుతున్న అంశం ఏంటంటే డోంట్ బార్ అబౌట్ అదర్స్. పక్కన వాళ్ళ గురించి మాట్లాడదు. నీవు ఎలా ఉన్నావు అంటే నువ్వు ఎలా ఉన్నావు, నీ జీవితం ఏంటి, తన్ను తాను పరీక్షించుకోవలను అని అన్నాడు. కానీ దేవుడు పక్క వాళ్ళను పరీక్షించవలను అని అన్నా. గమనించారా? పక్క వాళ్ళు పరీక్షించండి అని అల్లా, పక్కవారు ఎలా ఉన్నారు అని అల్లా. అయితే దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఒక కాపురిగా నేను మాత్రం మిమ్మల్ని అడగాలి. ఏంటంటే పరీక్షించి మీరు అడుగుతున్నారు ఏంటి అని కోపడతారు. ఇట్స్ మై డ్యూటీ. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. బిడ్డలుగా, కాపరిగా, బిడ్డలు మరి వాళ్ళు డీవియేట్ అయినప్పుడు వాళ్ళు నేను హెచ్చరించడం, గద్దించడం, సరి చేయడం అనేది నా బాధ్యత. ఒకవేళ నేను అలా చేయకపోతే నేను ఉత్తరవాదిని అవుతాను దేవుడి దగ్గర. నేను ఒక సంఘాన్ని ఇచ్చాను, మరి ఆ సంఘంలో బిడ్డలు ఎలా ఉన్నారు, నువ్వు వాళ్ళు సరి చేయలేదు ఏంటి అని నన్ను దేవుడు అడుగుతాడు. నేను ముద్దాయిలు అవుతాను కదా, నాకు శిక్ష ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా డీవేట్ అయినప్పుడు నేను అడగాల్సిందే, హెచ్చరించాల్సిందే, గద్దించాల్సిందే, మిమ్మల్ని సరి చేయాల్సిందే. ఇట్లయితే కుదరదని రేపు వేరే చూసుకుంటా అంటారా? చాలా మంది చర్చలు ఏం అవసరం లేదు మాకు అని అంటారా? కానీ దేవుడు చెప్తున్న విషయం చూస్తే ప్రియులారా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్టుకి వెళ్ళాం. కోర్టుకి వెళ్ళి ముద్దాయి వచ్చాడు, అటు తప్పు చేసిన వాడు వచ్చాడు. ఆ తప్పు చేసిన వాడు వచ్చినప్పుడు అతని దగ్గరికి వెళ్ళి, ఏంటి బాబు నువ్వు ఎందుకు ఈ తప్పు చేసావు, అసలు నువ్వు పరీక్షించుకో ఒకసారి, నువ్వు నిజంగా తప్పు చేసావా అని అంటే పరీక్షించుకుంటాడా? లేదంటే నేను తప్పు చేయలేదు బాబు మరేవాడు. ఇప్పుడు అవేముంది, ఆదాం ఏమన్నాడు గుర్తుందా? ఆమె ఇచ్చింది నేను తిన్నాను కదా, ఆమె ఇచ్చింది నేను తిన్నాను. తినకూడదని తెలుసుగా, తల్లిదండ్రుల పరీక్ష అయ్యో నేను చేసిన తప్పే అని అనుకోవాలా. పక్కన మీదకి అది నెట్టేయడానికి ప్రయత్నం చేశాడు. అందుకని శిక్షకు బాధ్యత. ఇక్కడ కూడా మనల్ని మనం పరీక్షించుకో. నేను తప్పు చేశాను, ఎస్ ఐ అడ్మిట్ మై మిస్టేక్ అని అన్నాం. పక్కన అలా చేశారు. దాన్ని మాకు సైకాలజీలో ఒక సెల్ఫ్ డిఫెండ్ మెజర్స్ అని అంట. నన్ను నేను రక్షించుకోవడానికి పక్క వాళ్ళ మీద వేస్తూ ఉంటాను, సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. కానీ దేవుడు చెప్తున్నది ఏంటంటే నిన్ను నీవు పరీక్షించుకోవాలి. స్వయం పరీక్ష అనేది చాలా కష్టం. ఏమండి అంతేనా? స్వయం పరీక్ష అనేది చాలా కష్టం. ఎందుకంటే మనం చేస్తున్నదంతా కూడా రైటే అనుకుంటాం. అయితే ప్రాబ్లం ఇక్కడ నిజంగా నేను తప్పులు చేస్తానని అనుకో. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? ఒక్కరూ లేరు, నీతిమంతుడు ఒక్కరూ లేరు, అందరూ కూడా పాపం చేసి
ఏం చేస్తాను? దేవుని యొక్క మహిమను కోల్పోతా ఉన్నాడు. దేవుడు వాక్యమే చెబుతా ఉంది, ఎవరు కూడా మంచోడు కాదురా, అందరూ పాపులే అని చెబుతామండి. మనమే నేను కాదండి, పక్కన పాపి ఏం కాదండి అంట. మీకు ఆ ప్రార్థనలో సుకర్యను ఆ పరిశీలి ప్రార్థన గుర్తుందా? ఏమన్నాడు అతను? చూద్దాం. అది లూకా శుభవార్త అనుకుంటా, చూడండి. లూకా శుభవార్త అక్కడ ఆ పరిశీలి ఏమంటాడు? ప్రభా, ఇతరులాగా నేను చోరుడిని కాదు, ప్రభా ఇతరులాగా నేను వ్యభిచారిని కాదు. 18వ అధ్యాయం లూకా శుభవార్త 18వ అధ్యాయం 11వ వచనం. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను నైనా ఇతర మనుషుల వలె నైనను, ఈ సుంకరి వలె నైనను ఉండనందుకు. ఎందుకు నీకెందుకు పక్కనడుతావు? ఏమండి పక్కన ఇతరుల వలె. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు దేవుడు? నిన్ను పరీక్షించుకో, పక్కన వాళ్ళ సంగతి నీకు అనవసరం. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? ఇతరుల మనుషుల వలె నేను, ఈ సుంకర వలె నేను ఉండనందుకు నీకు కృతజ్ఞత. అంటే పక్కన వాళ్ళలో చోరు, అన్యాయస్తులు, వ్యభిచారులు, నేను మాత్రం మంచోడు, అంతే కదా? పక్కన వాళ్ళందరూ దొంగలు, అన్యాయం చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, నేను మాత్రం మంచోడు. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తా ఉంది? తన్ను తాను పరీక్షించుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో వెళ్ళాను, గడిచిన ప్రభు దినం నుండి ఇప్పటి వరకు దేవునికి వ్యతిరేకమైనవి ఏమి చేశాం అని పరీక్షించుకోవాలి. సాధారణంగా ఎలా ఉంటుందంటే, మనం ఎంత పెద్ద పాపం చేసినా కానీ మనం ప్రేమించుకుంటాం. ఎంత పెద్దదేం చేయండి పాపం, మనం ఏమంటాం? మనం ప్రేమించుకోవడం బట్టి మనం పాపులు అని మనం అనుకో. కానీ నీ యొక్క ఎదుట ఉన్న వ్యక్తి ఎవరైనా చిన్న తప్పు చేస్తే చాలు, భూతద్దంలో పెడతావా లేదా? అది దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. ఏం చెప్పాడు? మొట్టమొదటి ఏం చేయాలంట? నీ కంటిలో ఉన్న దూలం కదా, దూలం తీసి ఎదుటి వ్యక్తి కంటిలో ఉన్న అంశం తీయ. మొట్టమొదటి అది తీయడానికి ప్రయత్నం చేస్తాం. మన గురించి మనకు అర్థం కాదు కదా, మన గురించి మనకు అర్థం కాదు, ఆలోచించాం. కానీ ఆ వ్యక్తి ఇలా చేశాడు, ఆమె ఇలా చేసింది, ఆమె ఇలా మాట్లాడింది, ఆమె ఈ విధంగా ప్రవర్తించింది, ఆమె ఆలోచనలు ఇలా ఉన్నాయి, నీకు అవసరమా? చెప్పాడా? పక్కన వాడి సంగతి ఆలోచించమని చెప్పాడా? దేవుడు ఏడన్నా చెప్పలేదుగా. మరి ఎందుకు ఆలోచిస్తా? దేవుని యొక్క ఆ యొక్క వ్యక్తిత్వం మనలో లేకపోతే అప్పుడు అలా ఆలోచిస్తాం. ఆయన నన్ను కొనుక్కున్నాడు, నేను ఆయన బిడ్డని అని మనం ఆలోచిస్తే అప్పుడు మనం ఆలోచిస్తాం. కాబట్టి దేవుడి యొక్క శరీరానికి, రక్తానికి సాదృశ్యంగా ఉన్న బల్లలో చేయడానికి ముందు ఏం చేయాలి? మనల్ని మనం పరీక్షించుకోవాలి. సిలువలో ఎన్ని కార్యాలు జరిగాయో వాటన్నిటిని నేను పాటిస్తున్నానా? నేను పశ్చాత్తాపడ్డానా? దేవునితో సమాధానం ఉందా? పరిశుద్ధులతో సమాధానం ఉందా? నేను ఆయన పుత్రుడిగా నేను జీవిస్తున్నానా? మరి ఆయన చేత కొనపడ్డాను కాబట్టి ఆయన బిడ్డగా నేను జీవిస్తున్నానా? అవన్నీ కూడా పరీక్షించుకొని యోగ్యముగా బలపరచాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు ఏదో చేయాలి, ఆదివారం బలలో చేయకపోతే నాకేదో ఒకలాగా ఉంటుందన్నా. నీకు ఒకలాగా ఉండొచ్చు, కానీ దేవుడికి అది అసహ్యంగా ఉంటుంది. అందుకని ఆ మాట చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం చదువుతాం ఒకసారి. ఆ ప్రకారమే
భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. 27వ వచనం చదువు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అయోగ్యంగా బలలో చేసాం. అప్పుడు మనం అపరాధులు అవుతాం. మొట్టమొదటి పైన ప్రభు దినరోజు మనం ధ్యానించే ప్రకారం జ్ఞాపకం చేసుకోవాలి, తర్వాత పరీక్షించుకోవాలి. తర్వాత వచనం చూస్తే చాలా భయంకరంగా, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులు ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. బలలో ఆషామాషిగా చేయి వేస్తే ఏమి జరుగుతుందో చెప్తాడు. బలహీనులు, రోగులు, నిద్రించడం అంటే శాశ్వతమైన మరణం. దేవుని మందసాన్ని తీసుకొస్తూ ఉన్నప్పుడు మీకు గుర్తుందేమో, ఆ మందసము కింద పడిపోతేమో అని ఒక వ్యక్తి చెయ్యి అడ్డం పెట్టి. మందసము అనంటే దేవునికి సాదృశ్యం. దేవుని మందసంలో ఏమున్నాయి? 3 ఉన్నాయి. ఏంటది? ఒకటి మన్నా, రెండవది అహరోను కదరా, మూడవది దేవుడు రాసి ఇచ్చిన ఆజ్ఞలు, 10 ఆజ్ఞల ఫలం. అయ్యో పడిపోతుందని ఉరియా అనే వ్యక్తి పట్టుకుంటే తన యోగ్యత లేదు, అర్హత లేదు, ఏమయ్యాడు? మరణానికి పాత్రుడు. నీవు నేను కూడా ప్రియులరా ఎలా పడితే అలా వలలో చేయకూడదు. ఎవడు అయోగ్యముగా వలలో చేయి వేయునో వాళ్ళు రోగులు, బలహీనులు, నిద్రించువారై ఉన్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకొని మనం పరీక్షించుకొని, పక్కవాళ్ళు పరీక్షించుకోకండి, మనం పరీక్షించుకొని యోగ్యముగా వలలో చేయాలి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవాలి. ఇది క్రమం. వల్లని మనము తీసుకునే సమయానికి ముందుగా మనం సిద్ధం చేసుకోవాలి. ప్రభువా, మరి ఇప్పటి వరకు అయితే తండ్రి అయ్యా, మీరు ఎన్నో మార్లు మీరు నాతో మాట్లాడినా కానీ దేవా, నేను పక్క వాళ్ళని మాత్రమే పరీక్షిస్తూ ఉన్నాను. ప్రభా, నన్ను నేను ఎప్పుడూ పరీక్షించుకోలేదయ్యా. పక్క వాళ్ళు ఏం చేశారు, పక్క వాళ్ళు ఎలా ఉన్నారు, వారి జీవితం ఏంటి, వారి ప్రవర్తన ఏంటి అని నేను ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని పరీక్షించాను. ప్రభా, మరి నా గురించి నేను పరీక్షించుకోలేదు. ఈరోజు నా ప్రభా, మీరు నాతో మాట్లాడిన మాటలు దేవా ప్రభా, నిజంగా బలలో చేయటం ఎంత ఆధిక్యతో మీరు చెప్పారు. నా శరీరము, నా రక్తములో మీరు పాలు పుచ్చులు పుంచుకున్నదే కదా, పాలు పొందులు పొందుటే కదా అని చెప్పారు. పవిత్రమైన, ఎటువంటి పాపము లేని దేవుని కుమారుడైన మీ శరీరానికి సాదృశ్యం, మీ రక్తానికి సాదృశ్యముగా ఉన్న బలలో చేయడం అంటే అది గొప్ప ఆధిక్యత. ప్రభా, ఆ ఆధిక్యతను మీరు మాకు ఇచ్చారు.
దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మరి నా తండ్రి, మేము యోగ్యముగా వాళ్ళలో పాల్గొని పొందాలంటే ఈరోజు మీరు మాతో మాట్లాడే విషయం నన్ను తాను పరీక్షించుకోవాలి. నన్ను నేను పరీక్షించుకోవాలి. ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అనేది కాదు, కానీ నన్ను నేను పరీక్షించుకొని ప్రభువా యోగ్యముగా బలలో చేసే విధముగా మరి మనం పరీక్షించుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేయండి. మరి వారం అంతట్లో ఎప్పుడైనా ఎక్కడైనా వేరే వారిని పరీక్షించామా క్షమించమని అడగండి. ప్రభువా నన్ను క్షమించండి అయ్యా, ప్రభువా నన్ను క్షమించండి అయ్యా, ప్రభువా నన్ను క్షమించండి అయ్యా, ప్రభువా నన్ను క్షమించండి. వేరే వారిలో వారి లోపాలు, వారి యొక్క జీవితం గురించే నేను ఎక్కువగా నా తండ్రి ఆలోచించాను. నా గురించి నేను ఎప్పుడు అయ్యా ఆలోచించుకోలేదు. అయ్యా నన్ను క్షమించాను అని దేవుడు అడుగుదాం. క్షమించమని అడుగుదాం. దేవుడు మనం క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అడగండి, దేవుడిని అడగండి, ప్రభువుని అడగండి. ప్రభువా ప్రభువా నన్ను క్షమించయ్యా, ప్రభువా నన్ను క్షమించయ్యా, ప్రభువా నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నా జీవితం వేరే వారి గురించి మాత్రమే ఆలోచిస్తా ఉంటాను. అయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా అని దేవుడు అడుగుదాం. ప్రియులారా, దేవుడు అడుగుదాం. దేవుడు మన యొక్క ప్రార్థనని ఆలోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన యోగ్యముగా మనం బలలో చేయాలి, యోగ్యముగా బలలో చేయాలి. ఎలా పడితే అలా చేయవేయకూడదు. చూసారు మీరు, అయోగ్యముగా బలలో చేవేస్తే ఏం జరుగుతుందో కూడా దేవుడు వాక్యం చెప్తాము. అయోగ్యముగా బలలో చేవేస్తే ఏం జరుగుతుందో కూడా దేవుడు వాక్యం మనం చెప్తా ఉన్నారు. కాబట్టి మనము పరీక్షించుకొని పిల్లరా దేవుని యొక్క బలలో చేయాలి. యేసు తన అప్పగింపు రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పారు. ప్రభువా మీకు వందనాలు అయ్యా, మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని బ్రతికించడానికి ఈ శరీరాన్ని నా ప్రభు విడగొట్టారు. దానికి సాదృశ్యంగా ఉన్న ఒక రొట్టెలో చేయడానికి కృప చూపించారు. యేసయ్య నామములో ఈ మనం చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే క్షమించమని అడిగి తీర్మానం తీసుకున్నారో, ప్రభా ఈ రోజు నుండి నన్ను నేను మాత్రమే పరీక్షించుకుంటాను ప్రభా అని తీర్మానం తీసుకుంటే, మీ కుడి చేయి కనిపించేందుకు చూస్తే మీ దగ్గరికి రొట్టె తీసుకురాబడుతుంది. ఒక చిన్న మొక్క తీసుకొని పక్కవాడికి అందించండి. మీ కుడి చేయి కనిపించేందుకు చూపించండి.
ఆ ప్రకారం ఈ భోజనం చుట్టూ ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్ల కొత్త నిబంధన దీనిలో త్రాగునప్పుడల్లా మనం జ్ఞాపకం చేసుకోవడానికి చెప్పడానికి సాయించు ఏసే నామములో ఈ మనం చేస్తున్నాం తండ్రి ఆమె. మరి ఎవరైతే రొట్టెలో చేవేశారో మరి అలాగే మీ కుడి చేయి కనిపించేదని చూస్తే నీ దగ్గరికి పాత్ర తీసుకురాబడుతుంది. ఒక చిన్న చుక్క తీసుకొని పక్కన కనిపించింది. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవా మీకు వందనాలయ్యా. గొప్ప దేవుడివి, నమ్మదగిన దేవుడివి, మీరు జరిగించిన ఈ పరిచయం బట్టి వందనాలు. ప్రత్యేకంగా నా తండ్రి అయా బల్లలో చేవేయడానికి ముందుగా యోగ్యముగా బల్లలో చేవేయాలని మరి దానిలో భాగంగా మమ్మల్ని మేము పరీక్షించుకుని మా జీవితాన్ని, మా కార్యాలు, మా మాటలు, మా ఆలోచనలు అయ్యా నా ప్రభావాన్ని, మా తలంపులు, మా సహవాసాలు పరీక్షించుకోవాలని అయ్యా మీరు మాట్లాడారు. మరి ఆ విధంగా నా తండ్రి మేము ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మమ్మల్ని పరీక్షించుకుంటూ మీకు ఘనత తెచ్చే పాత్రలుగా మమ్మల్ని మీరు సిద్ధం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా మీకు వందనాలు. అలానే నా దేవా అయ్యా ఈ యొక్క సమయంలో మీరు ప్రారంభించిన ఈ సంఘం, మీరు ప్రారంభించిన ఈ పరిచయం మీ బాధలు తెప్పిస్తున్నాను ప్రభా. స్వచ్ఛమైన ఈ వాక్యమును ప్రకటించే సంఘముగా సంఘాన్ని మీరు సిద్ధం చేయండి, అభివృద్ధి చేయండి, ముద్ర వేయమని ప్రార్థిస్తున్నాను. మరి సంఘ బిడ్డలు కూడా ఎంతో నా ప్రభా అయ్యా నా ప్రభా భయముతో, భక్తితో అయ్యా జీవితాన్ని కొనసాగించడానికి సాయం చేయండి. ప్రత్యేకంగా నా తండ్రి ఈ పరిచయను నా ప్రభా విస్తరింపచేయండి. ఈ పరిచయను మీరు విస్తరింపచేయండి. దశ దిశలా మీరు విస్తరింపచేయండి. దశ దిశలా విస్తరింపచేయండి. ప్రభా ఎక్కడ నా ప్రభా మీ యొక్క వాక్యాన్ని ప్రకటించాలో, ఎక్కడ మీ నామాన్ని ప్రకటించాలో అయ్యా మీరే ద్వారాలను తెరవమని ప్రార్థిస్తున్నాం. మీరే ద్వారాలను తెరవమని ప్రార్థిస్తున్నాం. దేవా సాయం చేయండి, కృప చూపించండి అయ్యా. మీరే ఈ పరిచర్యని విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం. విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం. నూతన ఆత్మను మీరు తీసుకురండి ప్రభా అయ్యా. నూతన ఆత్మను తీసుకురండి అయ్యా. మీ కొరకు మేము ఆత్మను సంపాదించే అయ్యా పరిచర్యను మీరు మాకు దయచేయండి. అటువంటి సంఘాలు మాకు దయచేయండి. ఒక నూతన ఆత్మ తీసుకురండి. మీరు మాట్లాడండి, వారికి మారు మనసు దయచేయండి ప్రభా. అడుగుతూ ఉన్నాం ప్రభా. మీరే కృప చూపించండి. సంఘ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. సోదరి స్వరూపాకు సుమారు మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆ బిడ్డకున్న ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి అయ్యా. ఆ బిడ్డకున్న ఆరోగ్య సమస్యను మీరు తీర్చండి, స్వస్థతను దయచేయండి. మరి నా ప్రభా ఆ యొక్క బ్యాంకులో నా తండ్రి నా ప్రభా ఆ బిడ్డ అయ్యా మీకు సాక్షిగా జీవించడానికి సాయం చేయండి. సాక్షి జీవితాన్ని దయచేయండి. తాను పరీక్షించుకునే జీవితాన్ని బిడ్డకు దయచేయండి. కృప చూపించండి. తండ్రి గారి జ్ఞాపకం చేసుకోండి దేవా. తనకు కావలసిన ఆరోగ్యం అక్కడికి దయచేయండి. ప్రత్యేక రవిని జ్ఞాపకం చేసుకోండి. అక్కడికి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి వందనాలు. ఆ ఉద్యోగంలో నా ప్రభావ బిడ్డ చక్కగా మీకు ఇష్టమైన బిడ్డగా మీకు మీరు ఇచ్చిన తెలివితో, జ్ఞానంతో అయ్యా తన ఉద్యోగాన్ని నిర్వర్తించడానికి కృపణ బిడ్డకి దయచేయండి.
అక్కడ వాతావరణాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. మంచి వాతావరణాన్ని ఇవ్వండి అయ్యా. అక్కడ ఉన్న ఆ యొక్క జంతువుల్ని, క్రిములను, కీటకాలు యేసునామములో బంధిస్తూ ఎటువంటిది కూడా ప్రభావం చూపకుండా ఆ బిడ్డను మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. మరి అధికారుల ఏళ్ళ అయ్యా బడా నమ్మకమైన మంచి దాసుగా అని అనిపించుకునే సాక్ష్యాన్ని దయచేయండి, విధేయతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి మీ యందు భయంతో భక్తితో జీవించే జీవితాన్ని దయచేయండి, మీరు కృప చూపించండి లేదా. అలా నా తండ్రి శాంతిని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ చుట్టూ మీకు ఖర్చు వేయండి. ఆ బిడ్డకి ఇచ్చిన సహనాన్ని బట్టి వందనాలు దేవా. ఆ బిడ్డలు ఇరువురిని చక్కగా వారిలో ఉన్న ఆ యొక్క అతని స్పీచ్ థెరపీ ద్వారా చక్కగా మాట్లాడించే ప్రయాసపడుతూ ఉండగా అయ్యా ఆ బిడ్డకి శక్తిని బట్టి కాలం మా ప్రభా మీరు ఎక్కువ చూపించి చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. శరీర సోఫీని జ్ఞాపకం చేసుకోండి. సమస్త వెరిగిన దేవుడివి, మీరు అనుమతినిచ్చారు. ప్రార్థిస్తూ ఉన్నాం, సంఘంగా ప్రార్థిస్తూ ఉన్నాం, సంఘంగా గోజాడుతూ ఉన్నాం, సంఘంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం, సంఘంగా మనవి చేస్తూ ఉన్నాం. వారిరువురికి ఓ నార్మల్ 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 బిహేవియర్ దయచేయమని ప్రార్థిస్తాం అయ్యా. బాగుగా నోరు తెరవము అని చెప్పిన విధంగా నా తండ్రి ఆ బిడ్డ నోరు తెరిచి మీ మాటలు వారు చక్కగా స్పష్టంగా మాట్లాడాలని సాధించి మీరే వారితో ఉండమని ప్రార్థిస్తున్నాను దేవా. అట్లా నా తండ్రి అయ్యా సిస్టర్ సంతోష్ కుమార్ మీ చేతులకు అప్పగిస్తాను. బిడ్డకు కావాల్సిన అయ్యా బిడ్డ నెమ్మదిని ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, ఆ బిడ్డ చుట్టూ కంచి వేయండి, ఆ యొక్క దురాత్మ నుండి నాకు విడుదల దయచేయండి ప్రభు. అట్లానే నా తండ్రి అయ్యా లాస్యాన్ని జ్ఞాపకం స్వస్థత దయచేయండి. అలా నా దేవ మా మధ్యలో ఉన్న ఆ తండ్రి సహోదరుడు అయ్యా మీ ప్రియుడు అయ్యా చట్టి మీ చేతులకు అప్పగిస్తున్నాను. తన అవసరం మీకు తెలుసు, తనకి ఏం కావాలో మీకు తెలుసు. మీరే సమకూర్చమని ప్రార్థిస్తున్నాను. తగిన సమయంలో ఆ బిడ్డకి అది సమకూర్చండి. మరి నీ బిడ్డగా ఆ బిడ్డ జీవించడానికి కృపను తెచ్చు, కృపను తెచ్చు. కావాల్సిన ఆరోగ్యం ఆ బిడ్డకి తెచ్చు. యాక్సిడెంట్ అయ్యి ఉన్నట్టుగా త్వరగా త్వరగా కోరుకోలాగా సాధించు, త్వరగా కోరుకోలాగా సాధించు. తను బట్టి నడుపుతా ఉన్నాడు. దాని ద్వారా అయ్యా ఇటువంటి ఇబ్బంది లేకుండా మీరు చూడమని ప్రార్థిస్తాను. ఆ ఉద్యోగంలో తను చక్కగా అయ్యా నమ్మకమైన దాసుగా ఉండడానికి సాధించు. మా కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. జ్ఞానంతో నింపండి. కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి. సోదరాన్ని మెడి చుట్టూ కంచి వేయండి. కావాల్సిన నెమ్మదిని సమాధానాన్ని ఇవ్వండి. మీకు భయంకరంగా జీవించలాగా కృప చూపించి సాధించు. అలానే నా దేవ మరి పెట్టి పేరు మీ చేతులు కల్పిస్తున్నాను. బిడ్డలు నా హైదరాబాద్లో ఉండగా వారి చుట్టూ మీ దేవదూత నుంచి మీరే భద్రపరచాను అయ్యా. ప్రతి ఉద్యోగంలో మీరు తోడుగా ఉన్నాయి. బిడ్డ చుట్టూ మీకు కలిసి వేయండి. ప్రత్యేక నా తండ్రి తనకున్న అయ్యా వ్యాధి బాధలను నాకు మీరు తోడుగా ఉండి సంపూర్ణమైన స్వస్థత బిడ్డకి దయచేయండి, నెమ్మదిని దయచేయండి. నా తండ్రి నా కృప చూపించమని ప్రార్థిస్తాను. సాయించండి, సాయించండి, కృప చూపించండి. అట్లా నా దేవ ప్రభావం మీకేమన్నా జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగ నిమిత్తం వెళ్ళుండగా బిడ్డకి మీరు దాచించిన ఉద్యోగం బిడ్డకి దాచి మళ్ళీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. ప్రభావం మీకు వందనాలు. ప్రభావం తండ్రి మీకు వందనాలు. మీ బిడ్డగా మీ పని చేయడానికి కావాల్సిన కృపను దయచి ప్రభావం మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా సహోదరు అఖిలాన్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ గర్భాన్ని తెరవండి ప్రభా, గర్భాన్ని తెరవండి ప్రభా, గర్భాన్ని తెరవండి, తెరవండి, తెరవండి ప్రభా. మీరు మాత్రమే చేయండి అయ్యా. మీరే కార్యం చేయండి. బిడ్డలు విశ్వాసాన్ని పుట్టించండి, విశ్వాసాన్ని పుట్టించండి. నా ప్రభు నా ఎడల కృప చూపిస్తాడు. తగిన సమయంలో నాకు దయచేస్తాడని ఎలాగైతే శారా ఎలిజబెత్ అన్న అయ్యా మీ వైపు చూసి విశ్వాసంతో చూసి వారు గొప్ప కార్యాలు వారు పొందారు. ఆ విధంగా ఆ బిడ్డ కూడా విశ్వాసాన్ని దయచేయండి. సంఘాన్ని ఆశీర్వదించండి అయ్యా. పరిచర్యను ఆశీర్వది ప్రత్యేక నా తండ్రి మరి మందిరానికి నా పైన కూర్చొని వేయటానికి మీరు కుప్పనిచ్చారు, మీకు వందనాలు. మరి అట్లానే బయట మరలా లోపల కూడా ఆ రంగు వేయటానికి కుప్పనిచ్చారు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించారు. స్వచ్ఛమైన వాక్యము, స్వచ్ఛమైన వాక్యము,
స్వచ్ఛమైన వాక్యము ప్రకటించే సంఘముగా ఈ సంఘాన్ని మీరు ముద్రించమని మీ వైపు చూస్తుంది. అయ్యా మీ కృపకై కోరుకుంటూ నా సుదీర్ఘ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు మాకున్న నా ప్రభా ఆ యొక్క అస్వస్థతను మీరే విడుదల దయచేయండి, స్వస్థతను నెమ్మదిని దయచేయండి, సుదీర్ఘ మంచి అయా ఆదరణ దయచేయండి. పిల్లలు అనేది సోదరి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ బిడ్డలకు నెమ్మదిని దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే ఆరోపించుకోండి. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులన్నిటిని అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకొంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడి ఒక పాట పాడుకుంటున్నారా? దేవుని ప్రజలు దేవుని కొరకు తెచ్చిన ఆ కానుకల్ని సమర్పించుకుంటారు. శివుని గీతం వచ్చిన పాట పుస్తకంలోని 114వ కీర్తన పాడుతున్నాం. పల్లవి 5వ చరణాన్ని పాడుతున్నాం. మేము భయపడము, ఇక మేము భయపడము, ఈ కీడు రాదని యేసు చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసు చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము, కునుకడు మన దేవుడు ఎన్నడు నిద్రించడు, కునుకడు మన దేవుడు ఎన్నడు నిద్రించడు, కను పాపగమము కాపాడు లేపుడు, మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము, బలమైన ప్రభు హస్తములు వలయము వలె మమ్ము జుచి, బలమైన ప్రభు హస్తములు వలయము వలె మమ్ము జుచి, పలు విధములుగా కాపాడు మమ్ము, మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము. కూర్చుందామండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన దేవా మీకు వందనాలు, అద్భుతమైన దేవా మీకు వందనాలు. మీరు జరిగించిన పరిచర్య బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నానయ్యా. ఇది మీ పరిచర్య, ఈ పరిచర్యను మీరు కొనసాగించండి, విస్తరింపచేయండి. అది ఎంతోమంది నా ప్రభువా వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు అయ్యా, మీకు దూరంగా ఉంటూ అయ్యా నా ప్రభువా క్షమించి ఆ ఆత్మలను మీరు తీసుకున్నప్పుడు ప్రార్థిస్తున్నాను. మీరు ఇచ్చిన దర్శనం నా ప్రభువా
మీన్స్ సోల్స్ ఫర్ గాడ్, దేవుని కొరకు ఆత్మలను సంపాదించి ఆ కృపను మాకు దయచేయండి. తీసుకురండి, మీరు మాట్లాడిన మార్గల్స్ వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులు కప్పనిస్తున్నా. ప్రత్యేకంగా నా తండ్రి చెడు బిడ్డని మీ చేతులు కప్పనిస్తున్నా. ఆ బిడ్డ విషయంలో అద్భుతం చేయండి, అద్భుతం చేయండి. అవునా, నిజమా అని ఆశ్చర్యపడులాగా నీ కార్యములు ఆశ్చర్యములు. అవునయ్యా, నువ్వు ఆశ్చర్యకరుడవే, నువ్వు అద్భుతాలు చేసే దేవుడవే. బిడ్డ విషయంలో ఆశ్చర్యకరమైన సంఘటనలు వచ్చాయి. మరి అఖిల అభినయ విషయంలో కూడా ప్రభు అద్భుతాలు వచ్చాయండి. మేము ఊహించినవి, అడిగిన వాటికంటే హెచ్చైనవి నేను చేయబోతూ ఉన్నది. అయ్యా, సోదరుడు చట్టి విషయంలో కూడా ప్రభు ఆలోచన కాదు, మా తలంపులు కాదు, మీరు ఆ బిడ్డ విషయంలో అద్భుతం 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 ఆశ్చర్య కార్యాలు చేయండి. ఈ సంఘంలో కూడా ఈ పరిచర్యలో నా ప్రభు ఎవరు ఊహించలేదు నేను చేసి మీరు మహిమపడతారు. మేము కూడా రూపాంతరము అన్ని విషయాల్లో, సమస్త ప్రవర్తన విషయంలో మేము రూపాంతరం చెంది మీ అధికారానికి లోబడే బిడ్డలుగా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. సమస్త మహిమ ఘనత ప్రభావంలో మీకు మాత్రమే ఆరోపించుకుంటూ మరి ఆరుష్ విషయంలో కూడా కృప చూపించాం. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ఈ మనవులన్నింటినీ అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకొంచు నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, ఆదరణీయ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూర్చుని మనందరికీ పరిశుద్ధులందరికీ ఎక్కడ పరిచయం జరుగుతా ఉందో అక్కడ ఆ యొక్క సంఘ కాపులందరికీ, సంఘాలందరికీ తోడుగా ఉంది. నెమ్మదిని, సమాధానము ప్రత్యేకమైన తండ్రి రేపు జరగబోతున్న ఎలక్షన్లో ఆయా మీ కృప, మీ దయ, మీ చిత్తంలో ఉన్న బిడ్డని మీరు ఎన్నుకొన్న బడుదురు కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.